హైదరాబాద్ బాచుపల్లి ఎస్ఆర్ గాయత్రి కాలేజ్లో అనుమానాస్పదంగా చనిపోయిన ఇంటర్ సెకండ్ విద్యార్థిని పూజిత మృతిపై కాలేజీ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పూజిత మృతి విషయంపై కాలేజీ తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాచుపల్లిలో విద్యార్థిని పూజిత అనుమానాస్పద మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. బాచుపల్లిలోని ఎస్ఆర్ గాయత్రి గర్ల్స్ క్యాంపస్లో పూజిత అనేటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోవడం ప్రస్తుతం కలకలం రేపింది. అమ్మాయి ఎలా చనిపోయిందనే దానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేదంటూ కూడా కాలేజీ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తమ ప్రమేయం లేకుండానే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మాయి ఎలా చనిపోయింది అని అంటే ఇప్పటి వరకు కూడా యాజమాన్యం సరిగా స్పందించట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులు అలాగే విద్యార్థి నాయకులందరూ కూడా క్యాంపస్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా కాలనీ వాసులతో పాటు కుటుంబ సభ్యులు అలాగే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ ను కూడా చూస్తూ ఉన్నాం. అయితే అమ్మాయి చనిపోవడానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదనంటూ కూడా ఒకవైపున ఆందోళన చేస్తూ ఉన్నారు. తమ పాప అసలు ఎలా చనిపోయింది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వాలి, వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించాలి, దీనికి సంబంధించి ఖచ్చితంగా తగిన న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీ పాప ఎప్పుడు చనిపోయిందనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది, అసలు ఏం చెప్తున్నారు, కాలేజ్ యజమాని ఇప్పటి వరకు స్పందించారా, ఏం చెప్తారు? సార్ మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్. మాది నేను పల్లెటూరులో ఉంటాను. నేను మా చింతలపల్లి మండలం. మా బ్రదర్ ఇక్కడే ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. నేను మామూలు వ్యవసాయం చేసుకుని కూలి వ్యవసాయం మాది. అయితే నాకు 9:30 అట్లా ఫోన్ చేశాడు, ఇట్లా సంగతన్న అమ్మాయిని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారంట రా అని ఫోన్ చేశాడు. అయితే ఏమైంది లేదంటే వాళ్ళు ఏం చెప్పలేదు, సమాధానం చెప్పలేదు, ఏడ్చుకుంటా మాట్లాడిండు. అయితే ఇలా మేడం గారు ఫోన్ చేసి పాప ఇట్లా కలిదిరి కింద పడిపోయింది, ఇక్కడ మమతా హాస్పిటల్ ఉందంటే మాకు ఐడియా లేదు సార్. అది అక్కడ తీసుకెళ్లారు, అక్కడి నుంచి మళ్ళీ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడికి గాంధీ హాస్పిటల్ రామని చెప్పారంట. అక్కడికి వెళ్తే వీళ్ళు ఎమ్మటే అక్కడికి వెళ్ళారు. వెళితే అది కూడా వీళ్ళకి తెలియదు. అంబులెన్స్ వచ్చి గేట్ దగ్గర ఆగితే వీళ్ళు గేట్ ముందు నిలబడి ఉన్నట్ట మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు ఉంటే అంబులెన్స్లో పాప డ్రెస్ కనబడేసరికి చూశారంట. ఎమ్మటే ఇక్కడ కాలేజీ కాడికి వచ్చారు వీళ్ళు. ఇక్కడ మేడం గారు చెప్పిన రికార్డులు మొత్తం ఉన్నాయి ఇక్కడ. అది ఈ యజమాని ఎవరు వెళ్ళాలి అక్కడికి. పాప చనిపోయింది అన్నారు. చనిపోయిన తర్వాత కూడా ఏరే వాళ్ళతో పంపించారు, అంబులెన్స్ ఇచ్చి ఏరే వాళ్ళతో పంపించి అక్కడ వేయించారు. కనీసం మా పాపే సార్, మా బ్రదర్ సొంత మా తమ్ముడు కూతురు. నేను లోపల పోతానంటే వీళ్ళు గల్లా పెట్టి నెట్టేస్తారు సార్. వీళ్ళు గల్లా పెట్టి నెట్టేస్తారు. వీళ్ళు వద్దంటారు, మా సార్తో మాట్లాడమంటారు. అసలు ఎవరు సార్ చాలు మీరు కంప్లైంట్ మేము ఇవ్వాలంట, కంప్లైంట్ ఇవ్వాలంట. మరి వీళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? పాప చనిపోయిందంటే ఇప్పుడు నేనున్నా సార్. నేను సూసైడ్ చేసుకుంటే సార్ వాళ్ళు వస్తారు, మొత్తం పంచనామా అన్ని చేస్తారు వాళ్ళు. పాప చనిపోయింది అన్నప్పుడు వీళ్ళు రావాలి కదా, వీళ్ళే దింపాలి కదా కిందికి. అంటే వాళ్ళే దింపి వాళ్ళే చేసి వాళ్ళే మొత్తం పంపిస్తారు సార్. మరి ఒకసారి ఆ తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అమ్మాయికి ఏమన్నా ఇప్పుడు తను నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, మేము వచ్చే వరకు అవన్నీ అలాగే ఉంచాలి కదా. ఆనవాళ్ళు ఏం లేవు, వాళ్ళు చెప్పిన ఆనవాళ్ళు ఒకటి కూడా రూమ్ లో లేవు. వర్కర్ తోటి ఆ పాపను ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకుపోయారో అప్పుడే అవన్నీ తీసిరండి. మేము అతన్ని అడిగినాం అసలు ఏం జరిగింది అని అడిగితే ఆయన లాస్ట్కి మేము ఆ పాపని హాస్పిటల్ పంపేయగానే అవన్నీ మేడం తీసేయమంటే తీసేసామమ్మా అని అన్నారు. అదొకటి. మా పాపని గాంధీలో ఉందని గాంధీలో తిప్పారు, ఇటు పోలీస్ స్టేషన్ తిప్పారు. ఇప్పుడు ఇంతవరకు మా పాప పొద్దున్న 9ంటికి ఫోన్ చేసి చెప్పారు. ఇంతవరకు మా పాప మొహం ఎట్లుందో కూడా మేము చూడలేదు. వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఏమనంటే పోలీసులను అడుగుతానేమో పోలీసుల సహారం అయితే మాకు ఏమాత్రము లేదు. ఏది అడిగినా కానీ పోలీసులు ఏమన్నారు, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నా కూతుర్ని పోస్ట్ మార్టం చేసి ఇగో నీ కూతురు అట్లా నీ కూతురు ఇట్లా అని లేనిపోని అన్ని బ్లేమ్ చేసి నా కూతుర్ని ముక్కలు చేసి నాకు ఇస్తారా? అంటే ఇప్పుడు చెప్తుందని బట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా పాపను వేరే ఒక రూమ్ లో, ఒక స్టోర్ రూమ్ లో ఉంచుతున్నారనే విషయం కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ అమ్మాయికి కొంచెం చిన్నప్పటి నుంచి టాయిలెట్ పోసే అలవాటు ఉంది. తను ఉన్నప్పుడైతే తనతో పాటు ఉంచుకుంది. మా పెద్ద పాప కూడా ఇక్కడే చదువుకుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మా పెద్ద పాప అయింది ఇప్పుడు 2 years. అయితే ఈమె వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ కంప్లైంట్ ఇస్తే తను బెడ్ చేంజ్ చేస్తున్నామని చెప్పిందే తప్ప తను రూమ్ చేంజ్ చేస్తున్నా అని చెప్పలేదు. అంతకుముందు రూమ్ ఇక్కడ ఉందండి, ఆ రూమ్ తీసుకుపోయి అక్కడ లాస్ట్లో మూల చివరిలో ఒక స్టోర్ రూమ్ లాగా నా కూతురు దిక్కులేని దానిలాగా పడేసి వచ్చింది. ఒకసారి ఆ రూమ్ వీడియో కూడా ఉంది, మీకు చూపిస్తామని. మాకైతే ఎటువంటి సపోర్ట్ లేదు, సపోర్ట్ అంతా ఆ ప్రిన్సిపల్కే ఉంది. మాకైతే ఏదీ లేదు. ఆమెనైతే మంచిగా దాచిపెట్టిర్రు. మిమ్మల్ని చేస్తే మేము వదిలితే మాత్రం మేమైతే వదలం.
మార్నింగ్ తెలిసిన దగ్గర నుంచి వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారంట. మాకు చెప్పాలనా? ఆ 6 కే మాకు చెప్పాలి కదా, ఆ 6 కి మాకు చెప్పాలి. మాకు చెప్పలే, పోలీసులు వచ్చి ఇక్కడ నించున్నారు. అంబై పోలీస్ స్టేషన్ లో కూర్చుంది. ఇప్పుడు పాపకి ఇలా జరిగిందండి, ఫస్ట్ ఎవరికి చెప్పాలి? సార్ మరి మీ పాపకి మేమేం అనలేదు, మీ పాప ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది రండి అని మాకు చెప్పాలి. మాకు చెప్పకుండా బాత్రూమ్ లో జారి పడ్డది, ఆడ కింద పడ్డది, హాస్పిటల్ తీసుకుని ఈ హాస్పిటల్ తీసుకుని అని చెప్పారు. అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే నీకు ఈ లోపే పోలీసులు నీకు ఎట్లా వచ్చి కూర్చున్నారు? పోలీసులను అడిగితే మాకు హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు, అందుకే మేము హాస్పిటల్లో చెప్తే మమ్మల్ని అడగాలి. నువ్వు ముందు వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? చచ్చిపోయినా ఆమెకు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? వీళ్ళు పోలీసులు ఫోన్ చేసి మా హాస్పిటల్ దగ్గర పోతే పోలీసులు ఫోన్ చేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి డెడ్ బాడీని తీసుకొని పొమ్మంటారు. ఆడేం ట్రీట్మెంట్ జరుగుతుందని వీళ్ళు చెప్పారు, వీళ్ళు వచ్చి డెడ్ బాడీ తీసుకొని పొమ్మంటారు. మేము ఏం చేయాలి? మా ఆస్తులు లేవు సార్, ఇక్కడ మాకు ఆస్తులు లేవు. ఇంటికాడ కష్టపడి మేము మీలాగా సార్ ఈ సార్ లాగా జాబులు చేస్తారని మేము చదువుకుంటాం సార్, మేము చదివిస్తాం సార్. మేము మా బాబు గుజరాత్ చేస్తాడు, మా బాబు నాకుంది 30 గుంటల పొలం, మా తమ్ముడికి 30 గుంటల పొలం. నేను డైలీ లేబర్ చేస్తాను, నేను లేబర్ చేస్తాను. నేను ఆ బాధ ఏందో నాకు తెలుసు. కానీ ఇలాంటి సార్ ఫీజుల కోసం కానీ ఇలాంటివి కాదు సార్. ఇప్పుడు మాకు వాళ్ళు ఏదో మాకు చేస్తారు, మాకు ఏదో ఇది కాదు సార్ ఇది. కానీ ఇలాంటివి మీకు ఖండిస్తాను సార్. మీ మీడియా ప్రపంచం మొత్తం తెలియాలంటే మీ మీడియా వాళ్ళతో తెలియాలంటే మీ వాళ్ళు సార్, మీ వాళ్ళు. సో అది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పటి వరకు అనేక రకాల సమాధానాలు చెప్తున్నారు. ఒకసారి కింద పడిపోయింది అని చెప్తున్నారు, ఇంకొక వైపున హ్యాంగ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసిందనే విషయం చెప్పారు. అసలు ఫస్ట్ నుంచి కూడా ఎలా చనిపోయిందనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత అనేది లేకుండా పోయింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ప్రిన్సిపాల్ ఈ ఇన్సిడెంట్ మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా పట్టించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. తమ ఎక్కడి నుంచో అంటే సూర్యాపేట జిల్లా నుంచి కూడా తమ అమ్మాయిని చదివించడం కోసం హైదరాబాద్కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా అంటే తమ పరిస్థితి వాళ్ళకి రాకూడదు, తను ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరినీ చదివిస్తూ ఉన్నాము అని చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. దీని మీద ఇమ్మీడియట్ గా కాలేజ్ యాజమాన్యం స్పందించాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ వద్ద కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సాయి సతీష్తో రత్నకుమార్ బాచుపల్లి నుంచి.